జీవితంలో సఫలమవ్వడం లేదా విఫలమవ్వడం మీ శక్తి లేదా మీ బలం మీద ఆధారపడి ఉండవు, మీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి నిర్ణయించుకుంటే అతనికి ఓటమి ఉండదు. అదే ఓటమిని ఒప్పుకుంటే ఎప్పటికీ గెలవలేడు. నిజానికి అసలు ఏం జరుగుతుంది? ఇక్కడి ఆలోచన వాస్తవ రూపం దాల్చి బయటకొస్తుంది. ఇదే ఆలోచన ముందు ముందు ఒక చరిత్రను సృష్టిస్తుంది. ఒకవేళ చరిత్రలో మీ పేరు కూడా నిలిచిపోవాలని మీరు అనుకుంటే కనుక నిర్ణయించుకోవడం నేర్చుకోండి. సానుకూల దృక్పథంతో, పరిశ్రమతో ముందుకు వెళ్ళండి. సవాళ్లను స్వీకరించండి. కేవలం ముందుకు వెళ్తూ ఉండండి. ఈ ప్రపంచంలో ఏ శిఖరాన్నైనా మీరు చేరుకోగలుగుతారు. ఎందుకంటే ఇచ్ఛాశక్తి అలాగే ప్రేమ కంటే అధిక శక్తివంతమైనది మరింకేదీ లేదు. అందుకే రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.